ఆర్ఆర్కే మూర్తి గారి ఇంటర్వ్యూ చూశారో లేదో కానీ నేను ఆ దైవజనుడు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన కడు వృద్ధాప్యం వచ్చే వరకు ప్రభు కొరకు ఒక శిలువ యోధుడిగా, ఒక ప్రార్థనా వీరుడిగా ఆయన పరుగు తుదముట్టించి ఏంటంటే ప్రభు పిలుపు అందుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతకు తెలుసండి? ఎంతమందికి? అందరికీ తెలుసు, సుపరిచితమే. ప్రేమధార విశ్వవాణిలో ఆయన ప్రోగ్రాము వినలేని వారు ఎవరు ఉండరు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చి అందరికి సెలవులు వచ్చేసి చేతిలోను రకరకాల అన్నీ చూసి ఏంటండి దాంట్లో దుర్బోధలు ఉన్నాయి, సుబోధలు ఉన్నాయి. కనుక చాలామంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలాగ వాక్యం నేర్చుకోవాలో తెలియదని కన్ఫ్యూజ్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఒకటే పరిశుద్ధ గ్రంథాన్ని ఒక ఉన్నతమైనటువంటి కళాశాలకు అనేక వేల మందిని తర్పీదు చేయగలిగినటువంటి కళాశాలలో ఒక ప్రొఫెసర్ గారు ఆ కూటానికి వచ్చారు. ఆయన బహుపరిచయమైనటువంటి వ్యక్తే ఆర్ఆర్కే మూర్తి గారికి, దైవజనులకి. అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా మీరేంటి నీ ముఖం చూస్తే దిగాలుగా ఉంది, ఏంటి నిద్ర లేదా, లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి, మీకేమైనా బలహీనత అని ఆ దైవజనుడిని ఆ యొక్క ప్రొఫెసర్ గారిని దైవజనుడు అడిగాడు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నిజమే కొద్దిగా బాగాలేదండి, సన్ స్ట్రోక్ తగిలిందండి అన్నాడు. అమ్మ మీకు తెలుసా వేసవకాలంలో తగులుతుంది కదా. మా స్నేహితుడు తండ్రి గారు ఆ సన్ స్ట్రోక్ తగిలి ఆయన చనిపోయాడు. మిషన్ హాస్పిటల్ తెలుసా మీకు? నర్సపూర్ మిషన్ హాస్పిటల్. దాంట్లో ఎలక్ట్రీషియన్గా ఉండేవారు ఆయన, బసవేశ్వరరావు గారని. వాళ్ళ కుమారుడు నా క్లాస్మేట్, ఆయన సన్ స్ట్రోక్ తోటే చనిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, అవునా ఇదేంటయ్యా, ఇది చలికాలంలో సన్ స్ట్రోక్ ఏంటయ్యా నీకు అంటే, అయ్యా మీరు అనుకునేటువంటి SUN సన్ కాదండి, SON సన్ అన్నాడు. అంటే నా యొక్క కుమారుడి యొక్క స్ట్రోకు నాకు తగిలిందండి, నేను కోలుకోలేనటువంటి దెబ్బ. ఆయన ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, కళాశాలకి పెద్ద లెక్చరర్ అయితే ఉండొచ్చు, కానీ వేల మందిని తర్పీదు చేయొచ్చేమో, కానీ తన కుటుంబాన్ని కట్టుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సంపూర్ణమైనటువంటి జయాన్ని పొందాలంటే ఖచ్చితంగా మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి. అది కేవలము దేవుని వాక్యం ద్వారానే, దేవుని యొక్క ఉన్నతమైన మాటల ద్వారానే, పరిశుద్ధ గ్రంథము ద్వారానే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారానే మనకు సాధ్యం తప్ప ఇంకా దేని వలన సాధ్యం కాదు. నీ మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నీ బిడ్డలకి నువ్వు ఎన్నో కొనిపెట్టవచ్చు, కానీ అన్నిటికంటే మించింది దేవుని వాక్యము వారిని రక్షణలోకి నడిపించడం, దేవుని పరిశుద్ధ మార్గంలో వారిని నడిపించడం అనేటువంటిది సంతోషాన్ని, ఈ లోకం ఇవ్వలేని సంతోషాన్ని ఏమిస్తుందండి? దేవుని వాక్యము కుటుంబ జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబ జీవితాన్ని ఇస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, అలాగా ఆ విధముగా ఆ యొక్క ప్రొఫెసర్ గారు ఎంతగానో దుఃఖపడ్డాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా మీరు చింతపడొద్దు, ప్రార్థన చేద్దాం. ఏంటండి దేవుడు తప్పక నీ కుమారుణ్ణి తప్పక ఆయన మారుస్తాడు, అది దేవునికి సాధ్యమే, మీరు దుఃఖపడొద్దు, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దామని వారిని ఎంతగానో ధైర్యపరిచారు. అంటే ప్రియులారా, నేను ఎన్నో ఇక్కడ నిలబడి ప్రసంగాలు చేయొచ్చు, నా కుటుంబ జీవితానికి వచ్చేసరికి నా కుటుంబ జీవితం సరిగా లేదనుకోండి, ఎలా ఉంటుంది? ఏంటండి నా సాక్ష్యానికి చిల్లడినట్టే. ఒడిశెలలో చిల్లడినటువంటి ఆ ఒడిశెల రాయి పెడితే నిలబడుతుందా? ప్రియదేవుని బిడ్డలారా, అలాగే ప్రాముఖ్యంగా మన కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యం. కుటుంబం కట్టబడితే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, సంఘానికి క్షేమం, దేవునికి మహిమ. అలాంటి వ్యక్తుల్లో ఒకే ఒక మాట నేను చదివి నేను ముగిస్తాను, దైవజనులకి మరి సమయం ఇస్తాను. ప్రియులారా, నిర్గమాకాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే గనక అక్కడ ఆ మాట మనకు కనపడతా ఉంటుంది. అది చదివి నేను ముగిస్తాను. చదవమ్మా. చాలమ్మా, థ్యాంక్ యూ. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని కృపాకు తన భర్తను ప్రేమించి ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఈ మగబిడ్డ మరి దేవునికి మహిమార్థమై రాబోయే దినాల్లో వయసు యందు, దేవుని దయందు, మరి జ్ఞానమందు ఎదిగి ఆ బిడ్డ కూడా ఒక మోషే వలె తయారు కావాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కన్న తల్లికే అప్పగించింది ఎవరు? ఫరో కుమార్తె. ఆ స్నానవాటికి దగ్గర స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ పెట్టి దొరికినప్పుడు ఆ బిడ్డని ఎలాగూ పెంచాలి అని ఆలోచించినప్పుడు మిరియాము దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ అబ్బాయిని పెంచడానికి ఒక దాదిని చూడమంటారా అని అడిగినప్పుడు, తప్పక చూడాలి అన్నప్పుడు ఆ తల్లిని దగ్గరికి యొకోబేదుని తీసుకుని వచ్చినప్పుడు ఆ ఫరో కుమార్తె, రాజకుమార్తె అంటుంది, అమ్మా ఈ బిడ్డని
నువ్వు పాలిచ్చి పెంచితే నీకు నేను జీతం ఇస్తాను, అంతేకాదు నువ్వు తప్పక ఆ బిడ్డను నా కొరకు మీరు పెంచాలి అన్నది. ప్రియులారా, ఆవిడ ఏ దేశస్తురాలు? ఏంటంటే ఐగుప్తానికి చెందినటువంటి రాజకుమార్తె. కనుక ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. కనుక నా కొరకు పెంచంటే ఇతడు ఒక రాజకుమారుడు అవ్వాలి, రాజ్యాన్ని పరిపాలన చేయాలి, రాజ్యంలో ఉన్న వ్యవహారాలన్నీ చక్కబెట్టాలి, ఒక నాయకుడు కావాలి ప్రజల కొరకు, లోకం కొరకు, ఈ రాజ్యం కొరకు అన్నది. కానీ అప్పగించబడినటువంటి ఆ తల్లికి యొకేబాదు ఏం చేసిందంటే ప్రియులారా, పాలిస్తూ అనేకమైనటువంటి మంచి తలంపులతో, నాయన ఆ రాజుగారి కుమార్తె అయితే ఆమె కొరకు పెంచమన్నది, కానీ నేను నీ కొరకు పెంచాలి, నువ్వు దేవుని కొరకు గొప్ప శూరకార్యాలు చెయ్యాలి అని ఆలోచనలతోటి, ఎందుకంటే అప్పటికే దాసత్వంలో మగ్గిపోతూ, నలిగిపోతూ, కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, నిట్టూర్పులు ఉరుస్తున్నటువంటి ఆ ప్రజల కొరకు నీవు ఒక విడుదల చేసేటువంటి నాయకుడువు కావాలి, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించే గొప్ప నాయకుడు కాల, దేవుని కొరకు నీ ఒక గొప్ప పాత్రగా ఉండాలి అనే ఆలోచనలతోటి ఆ తల్లి పాలిస్తూ ఉంది. ఈ దేవుని బిడ్డలారా, నేనంటున్నాను, ఆ తల్లి ఫరో కుమార్తె కొరకు పెంచలేదు, తనకు కొరకు కూడా పెంచుకోలేదు, కానీ ఎవరి కొరకు పెంచింది? దేవుని కొరకు పెంచింది. హల్లెలూయా. కనుక ఆ విధంగా మరి కృప తన భర్త కూడా తనకు ఇచ్చినటువంటి కుమారుణ్ణి దేవుని కొరకు పెంచాలి. ఎందుకంటే ఈ ఎజ్రా గారు, దైవజనులు వీరంతా కూడా వారి అమ్మాయిని, పెద్ద అమ్మాయిని యాజక కుటుంబానికి ఇచ్చాడు, చిన్న అమ్మాయిని కూడా యాజక కుటుంబం, దేవుని పరిచర్య చేసేటువంటి ఆ యొక్క కుటుంబానికి ఇచ్చాడు. రాబోయే కోడలు కూడా యాజక కుటుంబాన్ని నుంచే వచ్చునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఉన్నతమైన ఈ యాజక కుటుంబంలో మోషే లేవాలి. మోషే కూడా ఏ కుటుంబానికి సంబంధించిన? లేవి కుటుంబానికి సంబంధించిన వాడు. కనుక ఈ లేవి, ఈ కుటుంబము, ఈ యొక్క కుటుంబాల మధ్యన మోషే వలె ఆ కుమారుడు పెంచబడాలి. అలాగే తల్లి కూడా అలాంటి ఉన్నతమైన తలంపులతో దేవుని కొరకు పెంచాలని ఈ మాటలు నేను తెలియచేస్తూ ముగిస్తా ఉన్నాను. దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మరి ఇంతవరకు చక్కటి వాక్య క్లుప్త సందేశాన్ని అందించినటువంటి దైవజనులు నెహెమ్యా గారికి వందనాలండి. మరి